హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ అంటే రాజ్మా సీడ్స్ కర్రీ అండి. మరి ఎలా తయారు చేయాలి నేర్చుకుందామా? నేనైతే ఇక్కడ ఒక కప్పు దాకా అయితే రాజ్మా సీడ్స్ తీసుకుని అయితే ఒక 12 అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి. వీటిని ఇలా నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి అయితే రాజ్మా సీడ్స్ని వేసుకోవాలి. ఇవి చాలా హెల్దీ అండి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని ఒక చిటికెడు అయితే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్ అయిపోయింది. ఇప్పుడు పట్టుకొని చూస్తే మనకి ఇట్లా ఒక 80% వరకు అయితే దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే మరొక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మసాలా దినుసు అంటే లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని అయితే దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం, చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడు కారం వేసుకోవాలండి. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవాలి. వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకొని మసాలా మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి టమాటా పేస్ట్ వేసుకోవాలండి. నేను ఒక 2 టమాటా ముక్కలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. పేస్ట్ అంతా వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలంటే, ఎందుకంటే టమాటా మంచిగా మెత్తగా ఉడకాలి కదా, ఫ్రై కావాలి కాబట్టి. ఒక 3 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, టమాటా అనేది చక్కగా ఉడికిపోయింది. ఎలా తెలిసిందంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తాయి కదా, అప్పుడే మనకు చాలా చక్కగా ఫ్రై అయినది తెలుస్తుంది. అంతే ఇలా ఫ్రెండ్ ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రాజ్మా సీడ్స్ని వాటర్తో సహా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అయితే దీన్ని అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతా ఇలా కలుపుకొని గ్రేవీ మొత్తం మళ్ళీ మసాలా పట్టాలి కాబట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత ఇంత చక్కగా ఫ్రై అయిపోయింది చూసారు కదా. మరి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికైతే కొద్దిగా కొత్తిమీర, కొంచెం టేస్ట్ ఉండాలి కదా, అందుకోసం అయితే కొద్దిగా ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడు ఉప్పు, ఒక చిటికెడు దాకా అయితే గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన రాజ్మా సీడ్స్ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.